సో రీసెంట్‌గా జరిగినటువంటి యూపీఎస్సీ ప్రతిభా పరీక్షలో ఎవరికైతే లిస్ట్‌లో పేరు లేదో, ఎవరికైతే లిస్ట్‌లో పేరు రాలేదో వాళ్ళకి కొత్త అవకాశాలనేది అందించడం జరుగుతుంది. ప్రతిభా సేతు అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళకి కొన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. సో యూపీఎస్సీ ఫైనల్ లిస్ట్‌లో చోటు దక్కని ప్రతిభావంతులకు కొత్త అవకాశాలు ప్రతిభా సేతు కార్యక్రమం చాలా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ప్రతిభా సేతు కార్యక్రమం ద్వారా వాళ్ళకి కొత్త అవకాశాలు ఇస్తున్నారు. యూపీఎస్సీ ఫైనల్ జాబితాలో చేరని ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రతిభా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ పథకాన్ని పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్ పీడిఎస్ కింద పిలిచేవారు. కానీ ప్రస్తుతం ఇంటర్వ్యూకు అర్హత సాధించినటువంటి కానీ తుదిపై ఎంపికలో చోటు దక్కని వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఇంటర్వ్యూకు అర్హత సాధించి కానీ తుది జాబితాలో ఎవరైతే పేరు రాలేదో వాళ్ళ వివరాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు యూపీఎస్సీ పోర్టల్లో లాగిన్ ద్వారా ఈ అభ్యర్థుల వివరాలను మనం పొందొచ్చు. ఎవరైతే ఎగ్జామ్ రాసి తుది జాబితాలో పేరు లేదో వాళ్ళ వివరాలు ఇక్కడ ఉంటాయి, అక్కడ మనం చూసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీస్, కేంద్ర పోలీసు బలగాలు, ఇంజనీరింగ్, డిఫెన్స్, ఎకనామిక్, స్టాటిస్టికల్, మెడికల్ సర్వీసెస్ వంటి పలు పరీక్షలకు చెందినటువంటి 10,000కు పైగా అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉంటాయి ఈ యొక్క ప్రతిభా సేతు కార్యక్రమం ద్వారా అని గుర్తుపెట్టుకోవాలి.